ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పురుషామృగ వాహన సేవలో కపిలేశ్వరుని దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా బ్రహ్మోత్సవం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు కళ్యాణోత్సవం. శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవ వైభవం. ధ్యానారామంలో లింగోద్భవకాల పూజలు. శ్రీ బృహదీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం. జూబ్లీ హిల్స్ లో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ వెంకటేశ్వర స్వామికి చిన్నశేష వాహనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు. నంది వాహనంపై శ్రీ వాయులింగేశ్వరుడి కటాక్షం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామి అమ్మవార్లకు పురుషామృగ వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో ఆది దంపతుల ఉత్సవమూర్తులను శ్రీ మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారి అలంకరణలో పురుషామృగ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించారు. అనంతరం తిరుపతి పురవీధుల్లో స్వామి అమ్మవార్లు భక్తులకు అభయ ప్రదానం చేస్తూ వాహన సేవలలో ఊరేగారు. మేళతాళాలు, చండీ వాయిద్యాలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ ఆది దంపతుల వాహన సేవ తిరుపతి పురవీధుల్లో భక్తజన రంజకంగా సాగింది. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తి సమేతంగా కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, కలశ పూజలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. శివ కళ్యాణ వైభవ వీక్షణాలతో అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం పావనధామంగా విరాజిల్లింది.
సకల లోకవాసులు సర్వభూపాల దేవతలు భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆదిదేవుడు శ్రీ మల్లికార్జునుడికి ఆది పరాశక్తి శ్రీ భ్రమరాంబదేవికి కళ్యాణ మహోత్సవం మంగళకరంగా జరిగింది. శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కళ్యాణ వేదికపై స్కందమూర్తి సహితంగా అర్ధనారీశ్వరుల సుందరమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు మహాశివరాత్రి పర్వదిన శుభవేళ లింగోద్భవ సందర్భంగా సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అశేష భక్తకోటి హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దివ్య కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. భూదేవి కదలి తిరుపతి అలిపిరి ప్రాంతంలోని ధ్యానారామం శంభో శంకరుడి అపార కరుణా వీక్షణాలతో దివ్య వైభవ సౌగంధాల కాంతులను వెదజల్లింది. సాంబ సదాశివుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో ధ్యానారామం శ్రీ బృహదీశ్వర స్వామివారికి బుధవారం అర్ధరాత్రి లింగోద్భవ అభిషేక క్రతువు వేదోక్తంగా జరిగింది. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం, షోడశోపచార కైంకర్యాలను వైభవపేతంగా పూర్తి చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేద పండితుల వేద పారాయణం, శంఖనాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ బృహదీశ్వర స్వామివారి బృహత్తర మూర్తికి అర్చకులు పంచామృతాలు, మంచి గంధం, మేలిమి పసుపు, రక్తవర్ణ కుంకుమాది లేపనాలు, శివప్రీతికరమైన విభూతితో అత్యద్భుతంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి చందన శోభితంగా తిలకధారణ జరిపి బిల్వార్చన, పుష్పార్చన, మహార్చన పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చిన్నశేష వాహనం వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితంగా చిన్నశేషుడిపై కటాక్షించిన స్వామివారికి అర్చకులు నీరాజనాలను అందజేసి అనంతరం ఆలయ వీధుల్లో వాహన సేవ నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు,
వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు. వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు. వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిన్నశేష వాహన సేవలో పాల్గొన్న టీటీడీ బోర్డు సభ్యులు ఆనందసాయి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని, బ్రహ్మోత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నమో వెంకటేశాయ. ఇవాళ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. చాలా గొప్పగా ఉంది ఆలయం. అంటే ఇక తిరుమలలో జరిగేటట్టు బ్రహ్మోత్సవం చాలా గొప్పగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. యాజ్ అ బోర్డ్ మెంబర్గా నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం. అండ్ టెంపుల్లో ఉన్న ఆలయం కంప్లీట్గా స్టోన్తో చాలా బ్యూటిఫుల్గా ఆర్కిటెక్చర్ చేశారు. చాలా గొప్పగా జూబ్లీహిల్స్లో చాలా అలంకారంతో చాలా గొప్పగా చేశారు. సో చాలా సంతోషంగా ఉంది టెంపుల్కి రావడం అనేది, స్వామిని దర్శించుకోవడం. సో నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అదేలాగా ఎస్బీసీ ఛానల్ కూడా చాలా గొప్పగా ఈ ప్రోగ్రాం బ్రహ్మోత్సవం గురించి చాలా గొప్పగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకా దేవస్థానం నుంచి ఇంకా ఫెసిలిటీస్ కూడా ఈ దేవాలయానికి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. శ్రీకాళహస్తీశ్వరుడిని బుధవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్కు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా క్షేత్రపాలకుడు శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని చైర్మన్ దర్శించుకున్నారు. అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర్లను చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. దర్శనానంతరం టీటీడీ చైర్మన్కు పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేసి శైవాగమ సంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు బుధవారం 81 లక్షల రూపాయలు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్ట్కు 70 లక్షల రూపాయలను విరాళంగా అందజేసింది. అలాగే వరా ఫ్యూచర్ ఎల్ఎల్పి అనే సంస్థ 11 లక్షల రూపాయలను విరాళంగా అందజేసింది. ఈ మేరకు దాతలు విరాళానికి సంబంధించిన చెక్కులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. కళ్యాణ పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి
ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర సహిత జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివార్లను శోభాయమాన అలంకరణలతో కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలతో నీరాజనాలు అందజేశారు. ఆపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని నందివాహనంపై, అలాగే శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని సకలాభరణ భూషితంగా సింహవాహనంపై, పరివార దేవతామూర్తులను వేర్వేరు చొప్పరాలపై విశేష అలంకారాలతో కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు, పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంది వాహనంపై అర్ధనారీశ్వరుల ఉత్సవ వైభవం భక్తులను మంత్రముగ్ధులం చేసింది. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని మహాశివరాత్రి పర్వదినం వేళ అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను నవనవోన్మేష దివ్యాలంకరణలో నందివాహనంపై కొలువుదీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించారు.
ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ. అలాగే మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ప్రభోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆది దంపతులను పల్లకీపై ఆసీనులను చేసిన అర్చకులు సకల షోడశోపచార క్రతువులను వేదోక్తంగా పూర్తి చేసి నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను అందమైన పూతోరణాల ప్రభపై వేంచెబు చేసి ప్రభోత్సవాన్ని జరిపారు. వృషభ వాహన సేవలో శ్రీ పల్లికొండేశ్వర స్వామివారు తేజోభరితంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి వృషభ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి వృషభ వాహనంపై, అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి తిరుచిపై కొలువుదేచి బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని అమ్మవారిని వాహన సేవలలో దర్శించుకొని తరించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో మఠంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. పరమేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపారు. పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు పూర్ణబోధ మండపంలో మూలరాములకు విశేష పూజలు జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఉపాలయంలో కొలువైన శ్రీ అఘోరేశ్వర స్వామివారికి లింగోద్భవ అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భస్మరేఖలు, పుష్పమాలలను అలంకరింపజేసి స్వామివారిని నాగాభరణ భూషితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకా. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివకామ సుందరి అంబికా సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి విశేష నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ చిత్తూరు నగర వీధుల్లో ఆది దంపతులకు భూతవాహన సేవ కనుల పండుగ జరిగింది. వరంగల్ నగరంలోని చారిత్రక 1000 స్తంభాల గుడి భక్తుల హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ రుద్రేశ్వరుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో 1000 స్తంభాల గుడి ప్రాంగణం సందడిగా కనువిందు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా అర్చకులు భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులే స్వయంగా రుద్రేశ్వరునికి అభిషేకాన్ని జరుపుకుని ఆధ్యాత్మిక ఆనందభరితులయ్యారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచిపై ఆలయ వీధులలో ఊరేగుతూ స్వామివారు
భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కొలువైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ క్షీర రామలింగేశ్వరునికి విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. ఆపై పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి లింగాష్టకాలను పట్టణయుక్తంగా ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో రావణ వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారికి సకల శోభితంగా అలంకరణలు చేసి చూడ చక్కగా ఏర్పాటు చేసిన రావణ వాహనంపై ఆసీనులం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మహాశివరాత్రి విశేష పర్వదినాన అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో మంగళప్రదంగా అభిషేకం చేశారు. ఆపై స్వామివారిని విశేషంగా అలంకరించి నివేదన, మంగళ నీరాజనాలు సమర్పించారు. శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. ఇక యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివరాత్రి పర్వదినాన అర్చకులు శ్రీ రామలింగేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకం జరిపారు. వర్ణశోభిత పుష్పమాలలతో రామలింగేశ్వరునికి అలంకరణలు చేసి బిల్వ పత్రార్చన జరిపి హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 62,323 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,460 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,92,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.